వెల్కమ్ టు మీటీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ, షేర్ టు షైన్ నినాదంతో సేవా కార్యక్రమం చేస్తున్న జాతీయ యువజన అవార్డు గ్రహీత శివకుమార్. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ, షేర్ టు షైన్ నినాదంతో సేవా కార్యక్రమాలు. జాతీయ యువజన అవార్డు గ్రహీత శివకుమార్. కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవా బృందం ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత శివకుమార్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో అచ్యుత్ సమంత గారు షేర్ టు షైన్ అనే పిలుపు మేరకు ఆర్ట్ ఆఫ్ గివింగ్ 13వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ విష్ణు గారు, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ రాహుల్, సేవా బృందం వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి తేజ, సభ్యులు ప్రవీణ్, హర్షిత్, భాను వర్షిత్ తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి ఆర్ట్ ఆఫ్ గివింగ్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో అచ్యుత్ సమంత గారు కిట్ అండ్ కిస్ యూనివర్సిటీ పేరుతోటి దాదాపుగా ఒడిశాలో భువనేశ్వర్లో ట్రైబల్ విద్యార్థులకి 30,000 పైగా ట్రైబల్ విద్యార్థులకి KG to PG వరకు ఉచిత విద్యను అందిస్తున్నటువంటి ప్రపంచంలోనే ఒక మొట్టమొదటి సంస్థగా చెప్పుకోవచ్చు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది. అయితే ఆర్ట్ ఆఫ్ గివింగ్ పేరుతోటి వీళ్ళు దాదాపు 13 సంవత్సరాలుగా అనేక రకాల సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం 13వ సంవత్సరంగా ఆర్ట్ ఆఫ్ గివింగ్ పేరుతోటి ఈ యానివర్సరీ ప్రోగ్రామ్ సందర్భంగా కల్వకుర్తిలో వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో ఈ ఆర్ట్ ఆఫ్ గివింగ్ చేసినటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చేసి గర్భిణీ స్త్రీలకి, అదేవిధంగా హాస్పిటల్లో నిత్యంగా అనేక రకాల రోగాల బారిన వచ్చి జాయిన్ అయ్యేటటువంటి బాధితులకి పండ్లు, అదేవిధంగా బ్రెడ్, రకరకాల పండ్లు అనేటివి అందజేయడం జరిగింది. అంటే ప్రపంచానికి షేర్ టు షైన్ అనేటువంటి ఒక పదంతో అచ్యుత్ సమంత గారు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం షేర్ టు షైన్ అంటే ఎవరికైనా మనం ఏదైనా పంచితే వాళ్ళు దానివల్ల షేన్ కావాలనేటువంటి ఆలోచన విధంగా ఈ షేర్ టు షైన్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే మా సంస్థ సభ్యులందరూ కలిసి ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంచడం జరిగింది. అంటే సమాజంలో మనం ఎప్పుడైనా సరే మన కోసమే మనం బతుకుతాం, కానీ మన చుట్టూ నుండి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల పైన కూడా మనకు తోచిన సహాయం చేస్తే వాళ్ళు ఎంతో సంతృప్తిగా ఉంటారు. భగవంతుడు కూడా నాకు సహాయం చేసే కన్నా ప్రజల్లో ఉన్న ఎవరైతే సమస్యతో ఉంటారో వాళ్ళకి సహాయం చేస్తే అది నాకు సహాయం చేసేతో సమానం అని చెప్తారు. ఆ విధమైన ఆలోచనతో అచ్యుత్ సమంత గారు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ భాగంగా వివేకానంద సేవా బృందం సభ్యులు ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వారం రోజుల పాటు ఈ ఆర్ట్ ఆఫ్ గివింగ్ పేరుతోటి కల్వకుర్తి పట్టణంలోని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో చాలా వరకు సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతుంటాయి. కల్వకుర్తిలో ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయబోతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు సాయి తేజ, నేను స్వామి వివేకానంద సేవా బృందం సభ్యుడిని. ఈరోజు ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో గవర్నమెంట్ సిహెచ్సి హాస్పిటల్లో పండ్లు మరియు బ్రెడ్ పంచడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ గివింగ్ అనేది ఒక దేశవ్యాప్తంగా చాలా పేరుగాంచింది. ఈ ఆర్ట్ ఆఫ్ గివింగ్ మా స్వామి వివేకానంద సేవా బృందం నుంచి కల్వకుర్తిలో విస్తృత స్థాయిలో ఈ సేవలు చేయడానికి మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ. 61వ రోజుకు చేరుకున్న అంబలి వితరణ కేంద్రం. ఈ ఎండాకాలంలో ఇది ఎంతో ఉపశమనం అంటున్న జనాలు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఉప్పల వెంకటేష్ సహకారంతో ఆర్య వైశ్య మహాసభ కల్వకుర్తి వారి ఆధ్వర్యంలో 61వ రోజు కల్వకుర్తి బస్టాండ్ ఆవరణలో అంబలి కేంద్ర వితరణలో పాల్గొని సేవ చేసిన ఉప్పల ట్రస్ట్ అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య. వేరొక యువకుడితో పెళ్లికి సిద్ధమైన యువతి. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య. 4 ఏళ్ల క్రితం ఇంట్లో తెలియకుండానే పెళ్లి చేసుకున్న ప్రేమ జంట. వీరికి పుట్టిన బిడ్డను అమ్మేసి ఇంకొకరితో పెళ్లికి సిద్ధమైన యువతి. పెళ్లి పనులు కూడా తనతోనే చేయించుకోవడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువకుడు. హైదరాబాద్ ఆయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహేడా గ్రామంలో నివాసం ఉండే పల్లపు గోవర్ధన్ అనే యువకుడిని 4 ఏళ్లుగా ప్రేమించి ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్న సరిత అనే యువతి. వీరిద్దరికీ ఒక బిడ్డ పుట్టగా ఇటీవల ఆ బిడ్డను అమ్మేసి ఇంకొకరిని పెళ్లి చేసుకునేందుకు సరిత సిద్ధమైంది. ఆ విషయం తెలిసి ఎన్నిసార్లు బతిమాలినా తనతో వచ్చేందుకు సరిత నిరాకరించడంతో గోవర్ధన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం నైట్ డ్యూటీ ముగించుకొని ఉదయం 10:30 ఇంటికి వచ్చి సాయంత్రమైనా బయటికి రాకపోవడంతో తలుపులు పగలగొట్టి చూసింది గోవర్ధన్ సోదరి.
తలుపులు తెరిచి చూసేసరికి ఉరి వేసుకుని విగతజీవిగా గోవర్ధన్ దర్శనమిచ్చాడు. తన ఆత్మహత్యకు కారణమైన యువతిని వదిలిపెట్టొద్దు అంటూ ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు యువకుడు. గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. మహబూబ్నగర్ రేంజ్ ఏసీపీ డీఎస్పీ నవీన్ చంద్ర బాలకృష్ణ ఆధ్వర్యంలో జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సర్ప్రైజ్ చెకింగ్ నిర్వహించారు. ఇంజనీరింగ్, శానిటేషన్, వాహనాల, రెవెన్యూ, జనన మరణాల విభాగాల రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. మహబూబ్ నగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ నవీన్ చంద్ర బాలకృష్ణ ఆధ్వర్యంలో జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సర్ప్రైజ్ చెకింగ్ నిర్వహించారు. ఇంజనీరింగ్, శానిటేషన్, వాహనాలు, రెవెన్యూ, జనన మరణాల విభాగాల రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవల మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు, లాబియింగ్ పెరిగిందనే ఫిర్యాదుల నేపథ్యంలో సుమారు 10 నుంచి 15 మంది అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం అన్ని శాఖల్లో జడ్చర్ల మున్సిపాలిటీలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం అన్ని శాఖల్లో రికార్డుల పరిశీలన కొనసాగుతోంది. లంచాలు అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డీఎస్పీ తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. తనిఖీలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం మీడియాకు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. సర్ప్రైజ్ చెక్లో భాగంగా మా ఇన్స్పెక్టర్లు, తర్వాత మీడియేటర్స్, ఆడిటర్స్ అందరితో పాటు రెవెన్యూకి సంబంధించి, ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి, శానిటేషన్కి సంబంధించి, బస్ అండ్ డెత్స్, ఇంకా వర్క్స్, వాటన్నిటిపైన కూడా రికార్డ్స్ వెరిఫై చేసి ఏవైనా అవకతవకలు జరిగినట్లయితే వాటిపైన రిపోర్ట్ తయారు చేసి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవడానికి రిపోర్టు పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ప్రజలు ప్రభుత్వాధికారులు డబ్బులను లంచంగా డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 మరియు వాట్సాప్ నంబర్కు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఫిర్యాదు చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా విచారణ, ఎంక్వైరీ, వెరిఫికేషన్ నడుస్తుంది. టైం పడుతుంది, 5-6 hours టైం పడుతుంది. అయిపోయిన తర్వాత మీకు వివరాలన్నీ అందజేయబడతాయి. సోషల్ మీడియా వచ్చేటువంటి ప్రచారాలు వేరు. ఇప్పుడు మేము అన్నీ వెరిఫై చేసి మీకు మళ్ళీ మీ ముందుకు వివరాలు అనేది వెల్లడించడం జరుగుతుంది. కాబట్టి అంతవరకు మీరు వేచి చేస్తే బాగుంటుంది. అక్టోబర్ 24న ఇల్లీగల్ నాలా డైవర్షన్ గురించి నేను మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన, రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాత ఆయన దాన్ని పరిశీలించి ఏం యాక్షన్ తీసుకోలేదు. రిపీటెడ్ విజిట్స్ తర్వాత, రిపీటెడ్ అడగడం తర్వాత ఆయన ఇమీడియట్గా ఇరిగేషన్ వాళ్ళకి రాసిండు. ఇరిగేషన్ ఈయన అడిగిన ఇన్ఫర్మేషన్ ఇరిగేషన్ వాళ్ళకి ఏమైతే అడిగిండో అవన్నీ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిండ్రు. సో ఇచ్చిన తర్వాత మళ్ళీ డిస్మెంటల్ ఎప్పుడు చేస్తామంటే చేయలేదు. దాని తర్వాత మేము ఏం చేసినామనంటే ఇమీడియట్గా హైకోర్టును ఆశ్రయించి కమిషనర్ గారిని, ఇరిగేషన్ వాళ్ళని పార్టీ చేసిన తర్వాత ఇమీడియట్గా కమిషనర్ గారికి గైడ్లైన్స్ ఇచ్చిండ్రు. ఇమీడియట్గా మీరు దాన్ని అలైన్మెంట్ 138 నుంచి 158 వరకు డిస్మెంటల్ చేయాలి, అలైన్మెంట్ స్ట్రేట్ చేయాలి నాలది, సర్వే నెంబర్ 138 to 158 వరకు అని చెప్పిన తర్వాత హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా దాన్ని బేఖాతరు చేస్తూ దాన్ని పట్టించుకోకుండా తహసీల్దార్ గారు పంచనామా చేసిన తర్వాత, మార్కింగ్ చేసిన తర్వాత, దాని అలైన్మెంట్ మొత్తం చూపించిన తర్వాత కూడా నాకు ఇంకా అర్థమైతే లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఆయన చేస్తే మేము ఇమీడియట్గా వినకపోతే కంటెంప్ట్ కూడా ఫైల్ చేసినాం ఆయన మీద. కోర్టు హాలిడేస్ రావడం బట్టి దాన్ని ఆగింది కొంచెము. సో ఇమీడియట్గా రేపు June 6th ఆయన కంటెంప్ట్లో కూడా కవర్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన విషయం తెలిసింది, వాళ్ళు వచ్చిరని చెప్పి తెలిసిన వెంటనే వచ్చి నేను కమిషనర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చిన, ఇదే నాలా విషయంగా. దానికి సంబంధించిన పత్రాలు మొత్తం ఇచ్చిన, ఎన్ఓసీలు ఇచ్చిన, కోర్టు ఆర్డర్లు ఇచ్చిన, పంచనామా రిపోర్ట్లన్నీ వాళ్ళకు సమర్పించడం జరిగింది. నాలా విషయంలో మిమ్మల్ని కమిషనర్ డబ్బులు డిమాండ్ చేశారు.
అవును సార్, నన్ను 50,000 జడ్చల్ల మున్సిపాలిటీలో మన కమిషనర్ 50,000 రూపాయలు త్రూ కౌన్సిలర్ రాజు ఆయన త్రూ తీసుకున్నాడు నా దగ్గర పైసలు. సో తీసుకున్న తర్వాత చేపిస్తామని చెప్పి తిప్పిండు, ఒక 1 month వరకు బాగా తిప్పి మళ్ళా నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ ఏం చేశారు అని అంటే 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ పంపించింది. ఈ రకంగా కమిషనర్ గారు, జడ్చల్ల కమిషనర్ గారు లక్ష్మారెడ్డి గారు చేస్తున్న విషయం ఇది సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.